అంటే నేను మీ ఇంటర్వ్యూ కన్నా ముందు చాలా అంటే ఇంటర్వ్యూ ఏముంది, ఏం నడుస్తుందని చూసినప్పుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆ నలుగురు కుమారులు లేకపోతే ఇట్లా వాళ్ళు ఒక ఆయన కోర్టు, ఒక ఆయన ఇది అవును. అని ఏంది వాళ్ళతో పంచాయతీ ఏంటి సార్ అసలు? వాళ్ళతో ఉన్న అంటే ఏం జరుగుతుంది? అసలు ఏం ఏంటి? కాదు. ఒకడితో ఒకడితో అతను నన్ను దారుణంగా హింసించిన వాళ్ళలో ఒకడు ప్రమోషన్ కోసం నానా గడ్డి తిన్నాడు. తప్పుడు పనులు చేశాడు, దొరికేశాడు. ఇవాళ కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే ఇంకో 10 రోజులు, లేకపోతే ఇంకో 10 రోజులు తప్ప అన్ని రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి. 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. రేపు కాకపోతే 10 రోజులు తర్వాత పిలుస్తారు డెఫినెట్గా. నిన్న చూసావు కదా, పోలీసు హింసలో చనిపోతే ఉరిశిక్ష వేశారు పోలీసు అధికారులు. తమిళనాడు కేసు. సరే, ఇక్కడ నేను చనిపోలేదు కాబట్టి ఉరిశిక్ష కాదు, కనీసం 7 ఏళ్ళైనా అతనికి శిక్ష పడుతుంది. అంటే ఆధారాలు ఉంటే ఇప్పుడు ఇన్ని రోజులు అయ్యేది కాదు కదా! అసలు ఆయన చెప్పేది ఒకే ఒక మాట గూగుల్ టేక్అవుట్. అసలు అది తెచ్చింది లేదు, పెట్టింది లేదు, అయ్యేది లేదు. ఆడి మొహం ఆడేది అనుకుంటున్నాడు, అది లేదని. ఉండవలసినవన్నీ ఉన్నాయి, ఉండవలసినవన్నీ ఉన్నాయి. అక్కడ నన్ను డాక్టర్ దగ్గర దొంగ రిపోర్ట్ ఇప్పించినట్టు డాక్టర్లే చెప్పారు. మాతోటి సంతకాలు పెట్టించింది ఈ అమ్మాయి, ప్రభావతి అనే అమ్మాయి. ఇతను కంగారు పడిపోయి కాపు సోదరిని అవమానించారు, గిరిపుత్రుడిని అవమానించారు. ఈయన ఇంకేదో పుత్రుడు ఇతను అవమానించాడంటే కొట్టమన్నారా నన్ను? కొడితే నేను మూసుకు కూర్చోవాలా? నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడకూడదా? ఎలా కుదురుతుంది? సో అతనే మాట్లాడేసుకుంటే అలా గూగుల్ టేక్అవుట్ ఉందా, లేకపోతే గరిది గుడ్డు ఉందా అని ఏముండాలో అన్నీ ఉన్నాయి, తేలుతుంది కదా. కానీ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, సారీ టు ఆస్కింగ్ యూ. అంటే ఆయన్ని ఆడుతూ కింద పడితేనే ఎముకలు ఇరిగిపోయాయి, అట్లాంటిది మేము కొడితే ఆయన పరిస్థితి ఏంటి, క్రాక్స్ వచ్చి ఆగిపోతాయి అన్న ఆ టోన్లో వచ్చేటట్టుగా మాట్లాడిన దానికి అసలు అంటే దాన్ని ఏమంటారు సార్? దానికి సంబంధించి ఒళ్ళు కొవ్వెక్కి వాగుతున్నాడు అంటారు, అంతకన్నా ఏమంటారు? నీకు ఇంకో రకంగా అనిపించిందా? నీకు ఇంకో రకంగా అనిపించిందా ఆ వాగుడు? ఒళ్ళు కొవ్వెక్కి వాగుతున్నాడు. గవర్నమెంట్ నుంచి ప్రజల నుంచి వచ్చేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునే ఒక ఆఫీసరు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అలాంటి మాట్లాడినప్పుడు అక్కడ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఉంది, మీ గవర్నమెంట్ ఉంది. కానీ దాన్ని సరే ఖండించడము అంటే వ్యక్తిగతంగా మీ ఉన్నటువంటి అంటే గౌరవంతో ఖండించి ఉండొచ్చు, కానీ అట్లాంటి వాటి మీద కనీసం చర్యలైనా ఉండాలి కదా అనేది ఒక ఒపీనియన్ ఉంది సార్. డెఫినెట్గా ఒపీనియన్ నాకు ఉంది. ఎందుకు ఇంత అలసత్వం? ఎందుకు ఒక వ్యక్తిని అలా అత్యవసర ఆమోదలో వదిలేశారు అని నేను కూడా ప్రశ్నించా కొన్ని ఇంటర్వ్యూల్లో. బట్ నేను ప్రభుత్వంలో లేను కదా. కానీ పార్టీ నాయకుడిగా మీ వెనకాల ఉండాల్సినటువంటి బాధ్యత అయితే పార్టీకి కావచ్చు అయితే ఉండాలి కదా అనేది. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే అక్కడ నాయకుడిగా బహుశా నువ్వు ముందు మాట్లాడిన ఓట్ల భయం ఏదన్నా ఉందేమో తెలీదు నాకు. ఒక్కొక్కడిది ఒక్కో పర్సెప్షన్లో ఉంటుందమ్మా. ఇప్పుడు తాళ్ళను చూసి కొందరు పామని భయపడిపోయి పారిపోతారు. అది నాకు తాళని తెలుసు, లేదంటే అది తాచుపాము కాదో బురద పాము అని తెలుసు, మీద కాలు వేసుకుని వెళ్ళిపోతాను నేను. తాచుపాము అయినా ఒడుపుగా దాన్ని పట్టుకుని దాన్ని అవతల పడేసి వెళ్ళిపోతాను. తాడే ఉన్నా పాముని భయపడే వాళ్ళు కొందరు ఉంటారు. నువ్వు అన్నవాళ్ళు ఈ పనికి మాలిన తాను చూసి పాముని భయపడుతున్నారేమో, భయపడుతున్నారు అంటలా, భయపడుతున్నారేమో అని చెప్తున్నా. అంటే రఘురామ గారు, మీరు జగన్ పైన ప్రతిరోజు పోరాటం చేశారు. రచ్చబండ మీద నన్ను తీసుకెళ్ళి చంపాలని ప్రయత్నం చేసిన తర్వాత నా పోరాటం డబుల్ అయింది. సో అట్లాంటి దగ్గర నుంచి కనీసం ఈ రోజు మిమ్మల్ని అంటే మీ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇక్కడ కూడా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది? గ్యాప్ కాదయ్యా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. న్యాయపరంగా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. ఖచ్చితంగా నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. ఎందుకంటే నేను అర్థం చేసుకోగలను, అవతల వాళ్ళ నిస్సహాయతని నేను అర్థం చేసుకోగలను. అందరికీ నాకున్నంత మొండి ధైర్యం ఉండదు. కానీ ఎందరో వ్యక్తులకి ఎన్నో రకాల భయాలు ఉంటాయి.
ఎన్నో రకాల భయాలు ఉంటాయి. ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో కూడా రేపు ఈ తేనెతోటి కదిలితే ఎవరికి ఏ ప్రమాదం వస్తుంది, ఏ పోస్ట్లో ఉన్నవాడికి ఏ ప్రమాదం వస్తుంది అనే ఉంటుంది. ఇది ఉంటుంది. సో అవన్నీ ప్రతి వాడు పట్టించుకుంటే మనుగడ లేదు. నేను ఒక కమిట్మెంట్తో ఉన్నా. నన్ను ఎవరైతే హింసించారో వారి మీద చర్యలు తీసుకోవాలి అని నేను ఒక న్యాయ పోరాటం న్యాయబద్ధంగా చేస్తున్నా. ఆ పోరాటం నన్ను ఎవడో ఆపమంటే నేను ఆపను. నేను ఈ న్యాయ పోరాటంలో నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, బట్ గెలుపు నాదవుతుంది అన్న విశ్వాసంతో నేను పనిచేస్తున్నా.